సో, ఆ ట్రైన్‌లో ఏందంటే ఎవరు లేరు అన్నట్టుగా ఈ ఇతను ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఎవరు లేరు అని చెప్పేసి అటెంప్ట్ చేయడానికి ట్రై చేసిండు. ఆమె కాపాడుకోవడానికి అంటే ఆ మొమెంట్‌లో తనకి ఏం చేయాలో అర్థం గాక అక్కడి నుంచి ఎట్లా తప్పించుకోవాలో అర్థం గాక అక్కడ ఉన్న ఒకటి ఏందంటే దూకేయడం. ఇది తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే దూకేసింది. సో, దూకేసిన తర్వాత ఆమెకి చాలా అంటే ఒకసారి ఎంఎంటీఎస్‌లో దూకిందంటే అర్థం చేసుకోండి ఎంత దెబ్బలు తాకుతాయో కింద పడ్డానంటే. ఆమెకి ఏం చేయాలో అర్థం గాక ఎంఎంటీఎస్ నుంచి దూకేసింది. దూకేసరికి ఆమె చాలా ఇంజ్యూరీస్ అయినాయి. కింద పడినందుకు మొత్తం చాలా దెబ్బలు తాకి సివియర్‌గా ఇంజ్యూర్డ్ అయ్యి ఉంది. సో, ఇక్కడ ఏందంటే అటెంప్ట్ జరిగింది. అటెంప్ట్ జరిగితే ఆమె సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము ఆమెను కాపాడుకోవడానికి దూకింది. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు ఇంకా ఇలా చెప్పాలి అంటే డైలీ బేసిస్‌లో మనం రోజు ఎన్నో వింటున్నాం. అంటే ఒక 3 ఇయర్స్ బేబీ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ వరకు కూడా రీసెంట్‌గా ఒక స్టేట్‌లో ఒక ఆవిడ 60 ఇయర్స్ వుమన్ ఆమె మీద కూడా ఇలాంటి అటెంప్ట్ జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. అది కూడా గ్రూప్‌లో జరిగింది అని చెప్పేసి గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆమె వీడియోలో కూడా ఏం చెప్తుందంటే అసలు నన్ను కూడా వదిలేయకపోతే ఎలా అని ఆమె ఆ వుమన్ అంటే అంత ఓల్డ్ వుమన్ ఆమె ఏడుస్తూ చెప్తుంది.